ఇవే తగ్గించుకుంటే మంచిది. బైక్ లో మైలేజ్ రావాలి అంటే 10 టిప్స్ చెప్తాను, ఖచ్చితంగా చూడండి. ఇది తెలుసుకోకపోతే మీరు మైలేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉండదు. అర్థం కాలేదా? ఈ వీడియో మళ్ళీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసరికి బైక్ మీద ముగ్గురు వెళ్ళకండి, ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు వెళ్తేనే మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ముగ్గురు వెళ్ళినప్పుడు సడన్ గా పాతోలు వచ్చింది, గుంతలు వచ్చినాయి, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అట్లా మైలేజ్ ఎక్కువ తీసుకుంటుంది. ముగ్గురు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే థర్డ్ గేర్ లో ఉన్నప్పుడు సడన్ గా ఫస్ట్ గేర్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ గేర్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పెట్రోల్ తీసుకుంటుంది. అదే మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా గుంత వచ్చినప్పుడు సెకండ్ గేర్ షిఫ్ట్ చేస్తే మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో అక్కడ మీరు బండ్ల మీద ముగ్గురు వెళ్ళకండి, ఇద్దరు వెళ్ళండి. అట్లనే మీకు పెట్రోల్ కూడా సేవింగ్ అవుతుంది అండ్ ట్రిపుల్ రైడింగ్ చేసే పైసలు బుక్ అయితే పోలీసుల ద్వారా. సెకండ్ టిప్ వచ్చేసరికి బండ్లో మైలేజ్ రావాలంటే సస్పెన్షన్ ని మెయింటైన్ చేయండి. దీంట్లో ఆయిల్ ఉంటుంది. సో దీంట్లో ఆయిల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుంతలలో ఎక్కువైతే ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేస్తారో దీంట్లో ఆయిల్ సీల్స్ పోతుంది, ఖరాబ్ అయిపోతుంది. సో ఆయిల్ సీల్స్ ఖరాబ్ అయినప్పుడు దీంట్లోకి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. సో ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్స్ అనేవి దగ్గరకు అయిపోతాయి. సో దీంట్లో డాంపర్ ఉంటుంది, దగ్గరకు అయినప్పుడు ఏమవుతుందంటే దీని లైఫ్ స్పాన్ తగ్గిపోయిందని అర్థం. సో ఎక్కువ లోడ్ ఇక్కడ పడుతుంది, ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది, ఎక్కువ పెట్రోల్ తాగినప్పుడు దీంట్లో మైలేజ్ అనేది రాదు. థర్డ్ టిప్ వచ్చేసరికి క్వాలిటీ ఫ్యూయల్ ని మెయింటైన్ చేయండి. మీరు ఫ్యూయల్ స్టేషన్ వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ముందు బండ్లు ఉంటాయి, క్యూ లైన్ లో ఉన్నప్పుడు ముందే సేపు దీన్ని ఓపెన్ చేసి పెట్టకండి. సో ఓపెన్ చేసి పెడితే ఏమవుతుందంటే గాల్లో ఉన్న చెత్త దీంట్లో వచ్చి పడుతుంది. సో ఇప్పుడు ఇదంటే కార్బొరేటర్ ఉంది, థ్రాటిల్ బాడీ ఉంది కాబట్టి దీంట్లో ఒక కార్బొరేటర్ వాల్వ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ చెత్త ఇంజిన్ లోకి పోయి కాలిపోతుంది. బట్ ఇప్పుడు వస్తున్న బండ్లు అన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్ తోటే వస్తున్నాయి. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటేనే దాంట్లో వచ్చే వాల్వ్ ఎంత ఉంటుంది, మన బట్టలు కుట్టే సూదిలాగా సన్నగా ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, దాంట్లో చెత్త పేరుకపోతే ఎయిర్ లాక్ అయినట్టు అయిపోతుంది. సో అలా అయిపోతే ఏమవుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, పైసలు బుక్ అయితే ఆ పైసలు బుక్ ఎట్లయితే ఫ్యూయల్ ఇంజెక్టర్ తీయాలి. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ తీయాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది, దాని మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్ వేసుకోవాల్సి వచ్చిన ఛాన్స్ వస్తుంది. సో అలా అయితే పైసలు బుక్ అయితే కాబట్టి దీంట్లో మాత్రం క్యూ లైన్ లో ఉన్నప్పుడు పెట్రోల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మెషిన్ దగ్గరకు వస్తుందో అప్పుడే దీన్ని ఓపెన్ చేసి ఫ్యూయల్ పెట్టించుకొని ఎమ్మటే క్లోజ్ చేయండి. మెషిన్ దగ్గర రాగానే అప్పుడు ఇది ఓపెన్ చేయండి. మిషన్ వచ్చినప్పుడే దీన్ని ఓపెన్ చేసే అప్పుడు చెత్త పడకుండా ఉంటుంది ఛాన్స్. ఏం ఎండలరా బాబు, ఈ ఎండలకి మనమే ఎట్లా అయిపోతే బండ్లకి ఏం కావాలి, మనం చూసుకున్నట్టు దీన్ని కూడా జాగ్రత్త చూసుకుంటే అంత మంచి మైలేజ్ వస్తుంది. సో ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఈ బండిని సన్లైట్ కి పార్క్ చేయకండి. సో సన్లైట్ కి పార్క్ చేసే దీంట్లో పెట్రోల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, దీంట్లో ఉన్న క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది. క్వాంటిటీ డిక్రీజ్ అయితే మైలేజ్ ఆబ్వియస్ గా వెళ్ళిపోతుంది, పైసలు తగ్గిపోతుంది. సో దీన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కాపాడుకోండి, అప్పుడే ఇది మైలేజ్ వస్తుంది. ఏదైనా చెట్ల కిందనో ఏదైనా ఇంట్లోనో పార్క్ చేయండి, ఏ సన్లైట్ కింద పెట్టకండి. అవాయిడ్ పార్కింగ్ ఇన్ ద సన్లైట్. సో ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి ఇలాంటి ఓవర్ రివ్వింగ్ చేయకండి. బండి స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఎంతూజియాసం ఫీలింగ్లో అని చేస్తే మైలేజ్ దిగిపోతుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటే మైలేజ్ దిగిపోతుంది. అవాయిడ్ ఓవర్ రివ్వింగ్. ఫిఫ్త్ టిప్, అయ్యా మన కాళ్ళు ఎంత వీక్ ఉంటుందో మన హార్ట్ మీద అంత ప్రెషర్ ఉంటుంది. సో బండ్లో కూడా చూసుకుంటే టైర్స్ లో ఎయిర్ లేకపోతే ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఎక్కువ లోడ్ పడితే ఫ్యూయల్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఫ్యూయల్ ఎక్కువ తీసుకున్నప్పుడు లోవర్ గేర్స్ ఉంటేనే ఫ్యూయల్ ఎక్కువ తీసుకుంటుంది, అంటే ఇంజన్ మీద లోడ్ పడుతుంది, అలా మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో మెయింటైన్ ద ఎగ్జాక్ట్ ఎయిర్ ప్రెషర్ ఫర్ ది టైర్. సో టైర్స్ లో ఎంత కంపెనీ ఇచ్చిన ఎయిర్ ప్రెషర్, ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్స్ ని చూసి మీరు ఎగ్జాక్ట్ ఎయిర్ ప్రెషర్ ని PSI లో యూనిట్స్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసే మీకు ది బెస్ట్ మైలేజ్ వస్తుంది. అందుకనే ఎంత ఎయిర్ ప్రెషర్ ఉంటుందో అంత బెటర్ టైర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అలాగే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మీరు 2% కూడా మంచిగా రైడ్ చేయగలుగుతారు. సెవెంత్ టిప్ వచ్చేసరికి గేర్స్ కరెక్ట్ గా వేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బండి స్టార్ట్ చేసినప్పుడు థ్రాటిల్ ఇచ్చి గేర్ వేయండి, లేదు థ్రాటిల్ ఇచ్చుకుంటే గేర్ వేసి అప్పుడు ఫస్ట్ గేర్ అనేది పట్ అని సౌండ్ వస్తుంది. సో మీరు రాయల్ ఎన్ఫీల్డ్ లో గమనించండి, డ్యూక్ లో గమనించండి, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు థ్రాటిల్ ఇచ్చుకుంటే గేర్ వేసే పట్ అని సౌండ్ వస్తుంది. సో ఆ పట్ అని సౌండ్ క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ బండిని స్టార్ట్ చేయండి, కొంచెం థ్రాటిల్ ఇవ్వండి, థ్రాటిల్ డౌన్ అవ్వగానే గేర్ వేయండి, ఆ పట్టుమని సౌండ్ అనేది రాదు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ గేర్స్ కరెక్ట్ వేసే పాయింట్ టిప్లోనే సెకండ్ పాయింట్ వచ్చేసరికి గేర్స్ పర్టికులర్ ఆర్పిఎం లిమిట్ని మెయింటైన్ చేసుకుంటూ గేర్ షిఫ్ట్ చేయండి. లేదు నాది ఇలాంటి బండి, సో ఇలాంటి నార్మల్ బండిలో ఆర్పిఎం ఉండదు కదా అంటే స్పీడ్ని బట్టి ఇంజన్ సౌండ్ని బట్టి మీరు గేర్ షిఫ్ట్ చేసుకోండి. ఎలా అంటారా, 15 స్పీడ్ క్రాస్ అవ్వగానే ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్కి వేయండి, 35 స్పీడ్ క్రాస్ అవ్వగానే సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ షిఫ్ట్ చేయండి. పర్టికులర్ టైం స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ మీరు గేర్ షిఫ్ట్ చేస్తే గేర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, గేర్ లైఫ్ స్పాన్ పెరిగితే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ పెరిగితే ఫ్యూయల్ మైలేజ్ కూడా వస్తుంది. లేదు నేను ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనే
అని హై ఆర్పిఎం వెళ్తే ఓవర్ డ్రైవింగ్ చేసే మైలేజ్ అనేది రాదు. సో దాన్ని గేర్ లిమిటర్ అంటారు. సో గేర్ని కరెక్ట్ టైంకి షిఫ్ట్ చేయండి, అలా అయితేనే బెస్ట్ మైలేజ్ వస్తుంది. 8th టిప్ వచ్చేసరికి బండిని ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. సో మనలాంటి యూత్ ఉంటారు, ఆగదు, బండి కొన్నామా, ఉరికినామా, బండి వంపినామా, అమ్మాయిల ముందు వంపినామా, కథం దాని పనిగా గోవిందా. ఫస్ట్ ఎప్పుడైతే యూత్ ఉంటారు కొందరు, అందరి గురించి కాదు, కొందరు బండి కొంటారు, తిరుగుతారు, కథం ఇంకో 2 నెలలు కాగానే బండి అని ఏదో సౌండ్ వస్తుంది బండిలో. అది ఎందుకు? ర్యాష్ డ్రైవింగ్. సో ర్యాష్ డ్రైవింగ్ అంటే ఫస్ట్ గేర్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళడం, అమ్మాయిల ముందు బండి వీలీ కొట్టడం. సో పర్టికులర్ టైంలో ఎవరు లేనప్పుడు వీలీ కొడితే దాన్ని ఒక రీజన్ అంటారు. లేదు ఒకరు ముందు చూపించుకోవాలి నాది కొత్త బండి అని తెలవాలంటే ఎలా? బండి లేపుకోవాలి కదా, అది లేపుకోవాలంటేనే దాన్ని ఫస్ట్ క్యాన్సిల్ చేయండి, అలా అయితేనే మైలేజ్ వస్తుంది. కానీ యూత్ ఉంటారే మనలాంటి వాళ్ళు, కానీ అది ఆలోచించరు, పోడు అది మొత్తం మైనస్ చేసేయండి, అలా అయితేనే మైలేజ్ వస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ అనేది పర్టికులర్ గేర్స్ వేయండి, టైం టు గేర్ షిఫ్ట్ చేయండి, మెయింటైన్ ది ఎయిర్ చేయండి, అప్పుడైతేనే వెహికల్ అనేది మంచిగా కండిషన్లో ఉంటుంది. అందరి గురించి కాదు, కొందరి గురించే చెప్తాను. కానీ వీలీ స్టాపీస్ నేర్చుకోవడం కూడా అదొక హాబీ ఉంటుంది, అదొక ప్యాషన్ ఉంటుంది. కానీ అది ఎవరు లేని దగ్గర చేయండి, ఇలాంటి ఖాళీ రోడ్స్లు ఉన్నప్పుడు చేయండి, అలా అయితేనే మీకు మంచి మైలేజ్ వస్తుంది. దీని ర్యాష్ డ్రైవింగ్ మొత్తం క్యాన్సిల్ చేసేయండి, ఎవరు లేనప్పుడు స్టాపీ వీలీ చేయండి, అప్పుడైతే దాన్ని మైనస్ చేసేసండి ర్యాష్ డ్రైవింగ్. అది నా ఒపీనియన్. 8th టిప్ ఈజ్ ది అవాయిడ్ ది ర్యాష్ డ్రైవింగ్. 9th టిప్ వచ్చేసరికి బండి స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి. స్పీడ్ లిమిట్ అంటే నాకు డ్యూయల్ క్యామ్ షాఫ్ట్ ఉంది, డ్యూక్ ఉంది, డామినార్ ఉంది అని బండ్లు 120, 140 స్పీడ్ పోతే పెట్రోల్ తక్కువ తీసుకుంటుంది. సో అలా ఎంతూజియాజం వద్దు అంటే 80 స్పీడ్, 70 స్పీడ్ని మెయింటైన్ చేయండి, అప్పుడైతేనే మీకు మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. సో అది ఏదున్నా బైక్స్ని బట్టే ఉంటుంది. కానీ ఇలాంటి బండ్లు కూడా కొందరు ఓవర్ డ్రైవింగ్ చేసి హై స్పీడ్ వెళ్తారు. ఎలా అంటే ఇది పోయేదే 80 అనుకోండి, కానీ 80 పోతే ఇది వచ్చే మైలేజ్ 40 వస్తుంది. కానీ దీన్ని ఇలాంటి బండ్లను కూడా మీరు మెయింటైన్ స్పీడ్ లిమిట్ చేసి, అంటే ఎలా అంటే ఇలాంటి బండ్లకు 50, 60 ఇస్ ద మెయిన్ స్పీడ్ లిమిట్ ఉంటుంది, 40 స్పీడ్ ఎకనామీ మోడ్ ఉంటుంది. బట్ ఏదైతే హయ్యర్ బండ్లు ఉంటాయో, హయ్యర్ సిసి వెహికల్స్ ఉంటాయో దాన్ని మీరు మెయింటైన్ స్పీడ్ లిమిట్ చేసి 80 వరకు మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది. కంపెనీ ఇచ్చిన క్లెయిమ్ రేంజ్ కిలోమీటర్ కూడా 80 స్పీడ్ మెయింటైన్ చేసి 70, 60 ఇంకా బెటర్ గా మెయింటైన్ చేస్తే మీకు ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడున్న పెట్రోల్ ధరలకి మంచి మైలేజ్ రావాలంటే అది ఏదున్నా స్పీడ్ని లిమిట్ చేస్తేనే వస్తుంది. లేదు నాకు ఎంతూజియాజం కావాలి, నాకు పెట్రోల్ గురించి సంబంధం లేదు, నేను ఎంతైనా కొట్టించుకుంటా అంటే అది మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 9th టిప్ వచ్చేసరికి స్పీడ్ లిమిట్ని మాత్రం మెయింటైన్ చేయండి. 10th టిప్ వచ్చేసరికి దీన్ని ఎంత మంచిగా చూసుకుంటారో మనని ఎంత మంచిగా చూసుకుంటుంది. ఎలా అంటారా, దీన్ని టైం టు టైం సర్వీసింగ్ చేపియండి, అలా అయితేనే మైలేజ్ వస్తుంది. సో మైలేజ్ ఏమొస్తుంది, ఆబ్వియస్గా పెట్రోల్ సేవ్ అవుతాయి. ఇంజన్ టైం టు టైం సర్వీసింగ్ చేపియండి, మంచి కండిషన్లో పెట్టుకోండి. సో కంపెనీ బట్టి 2000 కిలోమీటర్ ఉంటుంది, 4000 కిలోమీటర్ ఉంటుంది, 6000, 10,000 కిలోమీటర్ వెహికల్స్ కూడా టైం సర్వీసింగ్ ఉంటుంది. అది బండిని బట్టి తేడాలు ఉంటాయి. ఆ తేడాను బట్టి మంచి కండిషన్లో పెట్టుకుంటే మైలేజ్ మంచిగా వస్తుంది. దీంట్లో ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోండి. గేర్స్ టైం టు టైం వేయండి, ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేసుకోండి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి, చేంజ్ అవసరం లేదు, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే డ్యూక్ ఉన్నాయో, బజాజ్లో డామినార్స్ ఉన్నాయో, హై అండ్ బైక్స్ ఉన్నాయి కదా, దాంట్లో మాత్రం 15,000 or 16,000కి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించుకోండి, మంచి మైలేజ్ వస్తుంది. సో మెయిన్ ఈ బండిలో మంచి కండిషన్ మైలేజ్ రావాలి అంటే ఉన్నది ఒకటే ఆప్షన్, ఇంజన్ని మంచి కండిషన్ లో పెట్టుకోండి, అప్పుడే మైలేజ్ వస్తుంది. సో చూసారు కదా, ఈ 10 టిప్స్ మెయింటైన్ చేస్తే మీకు బండ్లలో మైలేజ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా 100% ఉంటుంది. మైలేజ్ ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు 3 to 4 కిలోమీటర్ ఎక్స్ట్రా పెరిగే ఛాన్స్ ఉంటుంది. హైవే క్రూజింగ్ లో కూడా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి, అప్పుడే బెస్ట్ గా మీకు ఈ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నా పేరు అర్జున్ సుర్వి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.